అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను వచ్చేసి సలాతా బీట్రూట్ చేయబోతున్నాను. ఇక్కడ దీని వచ్చేసి సలాతా సెమిండర్ అంటారు. దీనికి ఏమేం కావాలో మీకు ఇప్పుడు చూపించానండి. పెరుగు అండి 2 కప్పులు. ఇది వచ్చేసి లెబ్నా అండి, లెబ్నా తుర్కీ అంటారు దీన్ని, లెబ్నా. ఇది వచ్చేసి చీజ్ అండి. ఇది మళ్ళీ ఇది వచ్చేసి కీరకాయలు, ఇది వచ్చి మొక్కజొన్న గింజలు, ఇవి వచ్చి దానిమ్మకాయ గింజలు అండి. ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి. ఇది వచ్చేసి నిమ్మకాయ రసం అండి, నిమ్మకాయ రసము. ఇది వచ్చేసి బీట్రూట్ అండి. ఉప్పు, మిరియాల పొడి అండి. ఇది వచ్చేసి సమ్మ పొడి, అదే ఇది ఒక జ్యూస్కాయ అండి. దీన్ని ఎండబెట్టి మిక్సీ పట్టేసి ఏమైనా ఉప్పు కలిపి పెడతారంట. అయితే బాగుంటుందండి, పుల్లగా ఉప్పుగా ఉంటుందండి. ఇది నాకు బాగా ఇష్టం. ఇది నేను ఉత్తదే తింటాను ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు. ఇప్పుడు సలాతా సెమిండర్ ఎట్ట చేయాలో మిక్స్ చేసి చూపించానండి. చూడండి, ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకున్నాం కదా, ఈ గిన్నెలోకి మనము కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు కొంచెము, మిరియాల పొడి వేసుకుందామండి. వచ్చేసి ఇది ఆలివ్ ఆయిల్ వేసుకుందామండి. నేను అందాజగా వేస్తానండి, ఒక 2 స్పూన్లు ఎక్కువే ఉంటుందేమో. ఈ చెంచాతో మన మామూలుగా అన్నం తినే చెంచా కాడికి ఇది కొంచెం పెద్ద చెంచా అండి. దీంతో 2 చెంచాల దాకా పడి ఉంటుంది నూనె. ఇది నిమ్మకాయ రసం అండి. ఇది ఎందుకైనా మంచిది, 2 కొలిచి వేసుకుందాం. 1 చెంచా వేసానండి నిమ్మకాయ రసము, ఎక్కువ పులుపు లేకుండా. వచ్చేసి పెరుగు అండి, 2 కప్పులు వేసుకుందాం పెరుగు. లెబ్నా వేసుకుందామండి. సగం డబ్బా వేసానండి నేను. లెబ్నా ఎక్కువే ఉండాలి దీంట్లో. సగం డబ్బా వేసాను. మామూలుగా ఇలాంటి చిన్నవి కూడా వచ్చాయి. ఇట్లా చిన్నది అయితే కానీ ఒకటి మొత్తం వేస్తాను అనమాట. ఇది పెద్దది కాబట్టి సగం వేసాను. ఈ లెబ్నా డబ్బా కొంచెం పెద్దది అనమాట. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందామండి అంతా. చూడండి, ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నామండి. ఇదంతా పెరుగు, అదంతా. నేను పెరుగు 1 కప్పు ఎక్స్ట్రా వేసానండి. మొత్తం 3 కప్పులు పెరుగు అయింది. ఎందుకంటే సరిపోలేదనమాట, గట్టిగా వచ్చిందనమాట ఇట్లా తిప్పేటప్పుడు. అందుకు పెరుగు ఇంకోటి వేసాను. 3 కప్పులు పెరుగు వేసాను మొత్తము. ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని కీరకాయలు వేసుకుందామండి కింద, ఇట్లా ఈ గిన్నెలో, గాజు గిన్నెలో వేసుకున్న తర్వాత కొన్ని వేసుకుందామండి మొక్కజొన్న గింజలు, పలసగా వేసాను. కొన్ని కీరకాయలు దానిమ్మకాయలు వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కీరకాయలు, ఈ చెంచాలతో గించాలతో బేయడం బిరిబరి రాదండి. మనం అన్ని దిబిడే. ఇవి వచ్చేసి మళ్ళీ ఇది మొక్కజొన్న గింజలండి. ఇవి వేసుకుందామండి, దానిమ్మ గింజలు. మళ్ళీ ఇట్లా వేసేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదండి బీట్రూట్. ఈ బీట్రూట్ ముక్కలు నేను ఒక బీట్రూట్ ఇంత తీసుకొని, ఇంత గడ్డ అవైనా దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని నీళ్ళలో ఉడకబెట్టి పెట్టుకున్నానండి కొంచెం ఉప్పు వేసి.
ఉడకబెట్టుకున్న తర్వాత ఇట్లా ఇసుక జల్లెడలో జల్లి వేసుకోవాలి, వడగొట్టుకోవాలండి. ఎందుకంటే నీళ్ళన్నీ వెళ్ళిపోవాలన్నమాట. నీళ్ళు ఉన్నాయనుకో అదంతా కలర్ ఎక్కువ వచ్చేస్తుంది తినే లోపల. అందుకని నేను ఇసుక జల్లెట్లో వడేసుకున్నానండి. సెమినార్ వచ్చేసి ఇదే సెమినార్ అయినా ఒకసారి ఇది బీట్రూట్ అండి. ఇప్పుడు ఈ బీట్రూట్ని ఇట్లా అనుకుందాం అంతా మొత్తము. ఈ బీట్రూట్ రెడీమేడ్గా డబ్బాలలో కూడా వచ్చింటాయి. మా వదిన తేలే అనమాట. ఎందుకంటే మళ్ళీ ఊరికే తక్కువ పని పెడితే ఎట్లా పని మనుషులకు అని చెప్పేసి గడ్డ తెచ్చింది అనమాట. దాన్ని కట్ చేసి నేను ఉడకబెట్టి పెట్టినానండి. అది సంగతి. ఇప్పుడు వచ్చేసి మనము కొంచెం ఉప్పు వేసుకుందాం దీంట్లో. అట్లా చల్లుకుందాం ఊరిక. దాంట్లో పెరుగులో వేసినాం కదా ఊరికి అట్లా పలసగా వేసినా లేదు వేయలేదు అన్నట్టుగా అట్లా పడింది. కొంచెం నిమ్మకాయ రసం వేస్తానండి. ఒక రవ్వనే వేస్తానా, ఒక రవ్వ అండి. చూడండి ఆడొక సుక్క పడతాయి పడేటికి అట్లా. ఇప్పుడు మనము పెరుగు కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ పెరుగు కూడా వేసేసేయాలండి దీంట్లో. ఓం నమ శివాయ, నమో నారాయణ, శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ. ఇట్లా అంతా ఇట్లా వేసేసుకోవాలండి. ఈ పెరుగు కలిపి నేను తినానండి సలాతలో. ఈ పెరుగు పాలు ఇవన్నీ చూసాను నాకు నచ్చవు. ఎదుటోళ్ళు తింటే సంతోషపడతాను కాబట్టి ఇట్లాంటివన్నీ ప్రయోగాలు చేస్తుంటాము. అది ఈ మాదిరి అండి. మళ్ళీ దీన్ని పైకి రానియకూడదు. బీట్రూట్ పైకి వచ్చేదానికి కలర్ అయిపోతుంది మళ్ళీ. అట్లా జాగ్రత్త కలిపెట్టుకుని వేసేసి దీనిపైన మనము ఈ జబ్బును ఉంది కదండి, ఈ చీజ్ వచ్చేసి మనము నేను తురి పెట్టుకున్నా అండి. ఇట్లా తురి పెట్టుకునే దాన్ని ఇట్లా వేసేసుకుందాము. చూడండి సలాతా సెమినార్ రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసి ఇది జ్యూస్ పొడి ఉంది కదా, అది జ్యూస్ కాయ పొడి ఏదో కాయ, అది దీన్ని సమ్మాక్ అంటారు. ఇది వచ్చేసి ఇట్లా పెట్టానండి. అక్కడక్కడ కుప్పలు గౌరవం మనం పెట్టినట్టు పెట్టినాను. అని కొబ్బరి మనం పెడతాం కదా అట్లా పెట్టినానండి. సరే అండి, నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మా లాంటి కష్టపడే కష్టజీవులను కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు ఇంకా కొంత హుషారు వస్తుంది. ఇంకా ఎంత కష్టం చేసినా కనిపించదు. మమ్మల్ని ఆదరించండి, మా లాంటి వాళ్ళని, చదువురాని వాళ్ళని. జై శ్రీరామ్ అండి అందరికీ. ఉంటానండి, బాయ్.